సో ఈ వార్తను కాంగ్రెస్ అనుబంధ పత్రికలో మా పత్రిత్వ జర్నలిస్టు రాధాకృష్ణ రాసిండా రాసిండా లేదుగా. ఇప్పుడు అదే కేసీఆర్ను కేటీఆర్ను తిట్టయితే రాస్తాడు మా వాడు, ఎందుకంటే ఆయన పత్రిత్వ జర్నలిస్టు. ఇప్పుడు రేవంత్ రెడ్డి చెప్పినట్టు మా తాత పోలీస్ పద్యాలు, మా ముత్తాత పోలీస్ పద్యాలు, మా అయ్య పోలీస్ పద్యాలు రాబాయి, మా ఇంట్లో ఇంత ఆస్తుంది రా ఎగిరిస్తా చూసినావా. సో ఇప్పుడు ఆ స్టైల్లో మా రాధాకృష్ణుడు చెప్తాడు, మా తాత జర్నలిస్టే, నేను జర్నలిస్టే, మా ముత్తాత జర్నలిస్టే అని చెప్తాడు. అంత పత్రిత్వ జర్నలిస్ట్ మరి రాయలేదు. అదే రేవంత్ రెడ్డి వార్త ఇచ్చిందా, అయ్యో మూసి అట. మరి రేవంత్ అని మాడలేదు, బ్రహ్మాండంగా రేవంత్ రెడ్డి రైతు భరోసా ఇస్తాడు, అది కావాలి ప్రజలకు, అది రాయాలి పేపర్లో. కానీ కేటీఆర్ మాట్లాడిన వాకి కూడా రాలేదు. ఇప్పుడు ఒక నాయకుడు, ప్రతిపక్ష నాయకుడు ఆల్మోస్ట్ వాళ్ళు అయ్యే తర్వాత ఆయన పార్టీలో అటువంటి నాయకుడు ఒక సవాల్ విసిరితే ఒక జర్నలిస్టు పత్రిక, ఒక పత్రిత్వ పత్రిక ఆంధ్రజ్యోతి రాయదా? అవసరం లేదా? ఆ ఛాలెంజ్ ప్రజల ముందు పెట్టి ఇంకో కాంగ్రెస్ వాడు ఛాలెంజ్ యాక్సెప్ట్ చేయలేదు, వాడు పిరికోడని చెప్పాలి కదా రేపు. రాయలే. సో ఇంకొక పత్రిత్వ జర్నలిస్ట్ ఉన్నాడు, మా ఈయన ముత్తైదలలో మొదటి ముత్తైద, ముఖాలు మంచి ముద్దు ముద్దు చేసిండు. ఈయన పేపర్ మొత్తమే రా, ఈయన యాడ్ చేసుకొని బతా నేను. ఏదా రాయరా? ఎందుకు? మీరు పత్రిత్వ జర్నలిస్టులనా? మీరు సంసారాలు కదా మీరు జర్నలిజంలో. సో అందుకే ఈ సంసారం రాలేమంట. తర్వాత మా ఎలుగు, ఇది ఎవరికి వెలుగుతుందో వెలుగుతుంది, కానీ కాంగ్రెస్ వానికి మాత్రం వెలుగుతుంది పక్క. ఇల్లు వచ్చింది ఆ పేపర్లు, ఈ వార్త రాలేదు. ఎందుకు రాయలేదు? అదే బీఆర్ఎస్ లోని మీద బటగాల్చి మీదేస్తా అనుకో, కాళేశ్వరం, భోలేశ్వరం, ఫోన్ ట్యాపింగు, మంది పిల్లమ్మ వల్ల ఫోన్ ఉన్నాడు, ఇవన్నీ రాస్తారు. కానీ ఒక నాయకుడు ఇక్కడ ప్రజల్ని మన దృష్టిలో పెట్టుకోవాలి. ఆయన ఒక నాయకునిగా ఏం మాట్లాడిండు, అది ప్రజలకు మేలు జరుగుతుందా, లేదంటే ఆయన పార్టీకి మేలు జరుగుతుందా, అది మనం బేరీ చేసుకొని రాయాలి. ఇప్పుడు పేపర్ నడిపే బ్రోకర్లు ప్రజల కోసం ఒక హామీ ఇవ్వాలి, ఆ ఇచ్చినట్టు నిరూపించినా, లేదంటే ఇచ్చినా నేను రాజకీయ సన్యాసం చేస్తున్నప్పుడు, రేవంత్ రెడ్డి ఇయ్యలేని సన్యాసి అని ఒక రకంగా ఆయన అంటున్నప్పుడు, లేదు రేవంత్ రెడ్డి ఇచ్చి చూపించాలని చెప్పేసి వార్త రాయాలి కదా. ప్రతి ఇంటికి వస్తాయి కదా 1,50,000 రూపాయలు. ఏ ఇంట్లో లేరు మహిళలు? ప్రతి ఇంట్లో తల్లిలో కూతురు ఎవరో ఉంటారు కదా. మరి ఆ పైసలు మనకు వద్దా? రేవంత్ రెడ్డి నా ప్రభుత్వం బాగుంది, నేను ఎలగబెడుతున్నా, నేను బ్రహ్మాండంగా ఉద్ధరిస్తున్నా అంటే మరి ఆ ఉద్ధరించేది ఏందో చూద్దాం కదా మనం కూడా. వీళ్ళు దొంగలు తయారయ్యారు, అందుకే వీళ్ళకు ముత్తైదులని పేరు పెట్టినాం. చిన్న అవగామ, నడవంతరాన అవగామ, పెద్ద అవగామ, ఇట్లా ముగ్గురు ముత్తైదులు తయారయ్యారు తెలంగాణలో. రేవంత్ రెడ్డి ఇట్లా అన్న ఏమంటే ఒక ఆమె బియ్యం పోస్తుంది, ఒక ఆమె పసుపు పోస్తుంది, ఒక ఆమె ఉప్పు వేస్తుంది, ఒక ఆమె నీళ్ళు పోస్తుంది. మంచిగా బ్రహ్మాండంగా కింద మంట పెట్టి ఉడికిస్తారు, పసుపు బియ్యం ఉంటారన్నమాట. ఇట్లా తయారయ్యారు తెలంగాణలో పత్రికలు. సో కల్వకుంట్ల తారక రామారావు ఇచ్చిన సవాళ్ళను స్వీకరించేదాము కాంగ్రెస్ పార్టీకి లేదు కాకలేదు. ఒకనాడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీల పైన లేదు, కేసీఆర్ 9.5 సంవత్సరాల పరిపాలన మీద చర్చ పెడదాం దాని ప్రెస్ క్లబ్లో సోమాజిగూడలో చేయి రేసి ఉదవిచ్చింది. వచ్చిందా? ఏమైనా చేస్తే కదా. ఇప్పుడు వాళ్ళు రాగానే నా సొంటోడు ఎవడన్నా అడుగుతాడు, ఏమయ్యా రైతు బంధు వస్తా రైతులకు ఇచ్చినావా, రైతు 15,000 రూపాయలు ప్రతి ఎకరాకు అని చెప్పేసి అడుగుతాడు. మన ముఖం ఎడబెట్టుకుందాం. ఇంట్లో ఓ ఆడవిలో ఉంటే పెళ్లి చేసినా వస్తుంది ఆడికి వచ్చి, ఏమయ్యా రేవంత్ రెడ్డి మరి మా బిడ్డ పెళ్లి చేసినా మాకు తులం బంగారం రాలేదు అంటాడు. ఏం చెప్తాడు ఆయన? పెద్ద కొడుకు లెక్క ఆయన పెద్ద కొడుకు లెక్క 2,000 ఇచ్చిండు, నీ పెద్దమానమని నేను 4,000 ఇస్తా అంటే మొగాడ ఏది రాని అడుగుతాడు ముసలి ఆయన, నా సొంత ఆయన. ఏ సమాధానం చెప్పాలి అప్పుడు? సో ఇవన్నిటికీ సమాధానం లేనప్పుడు ఏం చేస్తామంటే సన్నాసనమై మూసుకొని పని పేపర్లలో వార్తలు రాకుండా మేనేజ్ చేస్తాం. సో ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క వ్యవహారశీలిగా అనిపిస్తున్నది. ఇక ఈ పత్రిక, ఈ వార్త మా రేవంత్ అన్నకు ప్రేమతో, అంటే మనం అసమర్థులమని, మనకు చేత కాదని మన సర్టిఫికెట్ ఇచ్చుకుంటున్నట్టు ఈ వార్త రాకపోవడం, అందుకే నేను మేజర్గా తీసుకున్నా ఈరోజు.